హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏపీలో నిన్న అఘోరి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా కలవాలని చెప్పేసి రోడ్డు మీద బైఠాయించి నానా హడావిడి చేసింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆమెని కట్టేసి మరీ వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్లారు. మనం చూస్తాం, ఆ విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మళ్ళీ ఆమెను తెలంగాణ వదిలేశారు. తెలంగాణలో కూడా సేమ్ ఇదే విధంగా రిపీట్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏం జరిగింది నిన్న అక్కడ? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై రియాక్ట్ అయ్యి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్తున్నారు. మరి నిన్న జరిగిన సంఘటనలు ఏంటి సార్ ఈ అఘోరి? అఘోరి రోజు రోజుకి తన యాక్టివిటీస్ని పెంచుతుంది. యాక్చువల్గా నిన్న సంఘటన చూస్తే అఘోరికి ఏమన్నా మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయన్న డౌట్ కూడా వచ్చింది. ముఖ్యంగా పోలీసుల్ని చాలా ఇబ్బంది పెట్టింది. నిన్న మంగళగిరిలో అఘోరి ఒక కారు షోరూంలో కారు రిపేర్ చేసుకుంటుంది. అప్పుడు కొంతమంది అక్కడ ఉన్న లోకల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్ళి వీడియోలు తీస్తున్నారు. దాంతో ఒక జర్నలిస్ట్ని ఇంత పెద్ద కర్ర తీసుకొని వెళ్ళి అతన్ని చెత్తగొట్టింది. అతనికి బాగా గాయాలయ్యాయి. తర్వాత కూడా మిగతా వాళ్ళ ఫోన్లు తీసుకొని ఇసిరేయడం ఇవన్నీ చేసింది. దాంతో పోలీసులు ఆమెను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే ఆమె వెళ్ళలేదు. ఈ లోపల పెద్ద ఎత్తున జనం వచ్చేస్తారు. దాంతో రోడ్లో ఆమె అడ్డంగా పడుకొని విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేలో అడ్డంగా పడుకొనేసి ట్రాఫిక్ జామ్ కారమైంది. దాదాపు 1-2 అవర్స్ ట్రాఫిక్ జామ్ ఆగిపోయింది మొత్తం. దాంతో పోలీసులు ఎంతో ట్రై చేశారు, అడుక్కుంటున్నారు. వీడియోలో మనం చూస్తున్నాం. అమ్మ అమ్మని మగ పోలీసులు, ఆడ పోలీసులు అక్క అక్క అని ఇలా అడుక్కుంటుంటే కూడా అసలు ఏమీ కేర్ చేయట్లేదు. వాళ్ళ మీద కూడా పరుషంగా మాట్లాడడం అవన్నీ చేస్తుంది. దాంతో చివరికి పోలీసులు తాము తాగితే ఇబ్బంది అని చెప్పి మామూలుగా పోలీసుల దగ్గర సివిలియన్స్ని కూడా కొంతమంది వాడుతుంటారు, అలాగా వాళ్ళని ప్రయోగించారు. వాళ్ళ మీద కూడా వెళ్ళడం అవన్నీ చేసింది. దాంతో ఇక వాళ్ళు ఏమీ చేయలేక కాళ్ళు చేతులు కట్టేయాల్సి వచ్చింది. కట్టేసి, ఎందుకంటే అగ్రెసివ్గా ఉంది, సోలం ఉంది చేతిలో, ఏదైనా గాయాలయ్యే అవకాశం ఉంది. అందుకని కాళ్ళు చేతులు కట్టేసి వ్యాన్లోకి ఇచ్చారు. అప్పటికి వ్యాన్ నుంచి మళ్ళీ దూకేసింది కిందికి. మళ్ళీ వీళ్ళు పట్టుకొని వ్యాన్లోకి ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఆమెను కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది పోలీసులు. నేను చాలాసార్లు చెప్పా పోలీస్ కౌన్సిలింగ్ అంటే ఏంటో. కౌన్సిలింగ్ అంటే బెదిరించడం ఇండైరెక్ట్గా. సో ఒక్కోసారి డైరెక్ట్గా బెదిరిస్తారు, ఇండైరెక్ట్గా బెదిరిస్తారు. సో ఈమెను ఇంకా ఆ స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టింది కాబట్టి సీరియస్గానే తీసుకున్నారు. ఆమె డిమాండ్ ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ కలవాలి, కలిసే వరకు రోడ్లో నుంచి కదలననేది డిమాండ్ పెట్టింది. పవన్ కళ్యాణ్ కలవడానికి ఆయన నిన్నే మహారాష్ట్ర పర్యటన ముగించుకొని వచ్చారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కలవాలంటే అప్పీల్ చేయాలి. ఆయన కలుస్తానంటే కలవచ్చు, ఎందుకంటే ఆయన జనాల్ని కలుస్తున్నాడు. వీక్లీ 1-2 కలిసి వాళ్ళ డిమాండ్స్ తీస్తున్నాడు. అలాగా కలవచ్చు. కానీ ఇది ఏంటంటే రోడ్లో కావాలని పడుకొని అడ్డంగా, అది కూడా న్యూట్గా. మామూలుగా అయితే ఆమెకి బ్లాక్ బట్టలు ఆయన తణుకులో వాళ్ళ గురువు కట్టారు, కానీ దాన్ని కూడా ఇప్పేసి నిన్న అంటే ప్లాన్డ్గానే చేస్తుంది. కావాలని ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి అనేది క్లియర్గా కనబడుతుంది తనకి. సో ఇప్పుడు మామూలుగా అయితే నేను చాలాసార్లు చెప్పాను, అందరికి కూడా తెలుసు, అఘోరీలు అసలు ఎక్కడ కనబడరు. ఎప్పుడూ వాళ్ళు కుంభమేళాలో తప్ప అసలు అఘోరీలు ఎక్కడ ఉండారో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడో హిమాలయాల్లో వాళ్ళు ఉంటారు. అలాంటిది ఈ అఘోరి కానీ వీళ్ళ గురువు ఆయన ఎవరో తెలియదు. ఆయన కూడా జనాల్లోకి రప్పిస్తే కానీ తెలియదు మనకి. ఆయన అక్కడి నుంచి గైడ్ చేయడం, పోలీసులను అతను కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఇలాగా ఇదేదో ఒక చిన్న బ్యాచ్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అఘోరి ఈ ఒకటే ఉన్నట్టుగా మనకు తెలియట్లేదు, ఏదో ఒక చిన్న బ్యాచ్ ఉంది. అయితే ఇప్పుడు అఘోరిని ఎలా డీల్ చేయాలనేది అంటే ప్రభుత్వానికి చాలా క్లారిటీ లేని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే ఈ మీద ఏమైనా చేస్తే మిగతా అఘోరీలను రప్పిస్తాను నేను అవన్నీ చెప్తుంది. అదొక పెద్ద సోషల్ ఇష్యూ అయిపోయేట్టుగా ఉంది. రెండోది బీజేపీ రంగంలో దిగచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి. సో దానివల్ల పోలీసులు జాగ్రత్తగా డీల్ చేస్తారు. లేదంటే పెద్ద విషయం కాదు వాళ్ళకి. 2 నిమిషాల్లో ఈమెను తీసుకెళ్ళి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే జైల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా అతన్ని జర్నలిస్ట్ని కొట్టిన ఇవి ఉన్నాయి. మామూలుగా అయితే ఇంకెవరన్నా కొడితే అతన్ని అరెస్ట్ చేసి లోపల పెడతారు. కాకపోతే ఈ అఘోరితో ప్రాబ్లం ఏంటంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇవన్నీ మాట్లాడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అన్న ఒక భయం అయితే జనాల్లో, పోలీసుల్లో ఉంది. ఓకే, అందుకని ఆమె జాగ్రత్తగా డీల్ చేసి మొత్తానికి భయపెట్టారా ఏం చేస్తారో కానీ తీసుకొచ్చి తెలంగాణ బార్డర్లో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ మళ్ళీ తెలంగాణ బార్డర్లో తలనొప్పులు క్రియేట్ చేసింది. ఇక్కడ వచ్చి మన ఇబ్రహీంపట్నంలో కారు నడి రోడ్లో నిలబెట్టి కారు నుంచి దిగను నేను, నాకు అన్యాయం జరిగిందని అక్కడ కూర్చుంది.
అప్పటికి భక్తులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి దిగమని చెప్తున్నారు, లేదా కారు తీయమని చెప్తున్నారు, తీయట్లేదు. సో అది పెద్ద తలనొప్పి అయింది. చివరికి పోలీసులు అతి కష్టం మీద అద్దాలు మేము పగలగొడతామని కొంత బెదిరించిన తర్వాత ఆమె అద్దాన్ని తీసి పోలీసులతో మాట్లాడింది. పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇక్కడ కూడా పోలీసులు ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి బయటికి పంపించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఆమె అయితే అంత ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి కనపడలే. ఆల్రెడీ తెలంగాణ పోలీసులు ఆమెను మహారాష్ట్ర బార్డర్కి తీసుకెళ్లారు. సో తీసుకెళ్ళినా కూడా ఈమె మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ అంటే అక్కడ వదిలితే ఇక్కడ, ఇక్కడ వదిలితే అట్ట, ఈ 2 రాష్ట్రాల పోలీసులతో ఆడుకుంటుంది ఒక రకంగా. సో తనకు క్లియర్గా ఏంటి, తన డిమాండ్లు ఏంటి, దానికి తను ఏం చేయాలనేది ఒకటి కనపడలేదు. సెన్సేషనలిజం అయితే కనిపిస్తుంది, మీడియా మీద కోపం కనిపిస్తుంది, పోలీసుల మీద కోపం కనిపిస్తుంది. ఈ మధ్య ఎక్కువగా మాట్లాడట్లేదు, కానీ చాలా అసహనం, దాడులు చేసే కైండ్ ఆఫ్ కనిపిస్తుంది. మరి ఎందుకు తనకు కూడా, తనని చూస్తే కూడా ఒక్కోసారి జాలి కూడా వస్తుంది. ఎందుకు ఎక్కడో ప్రశాంతంగా ఉండాల్సింది ఇలా వచ్చి గొడవలు చేసి, గందరగోళం చేసి, పోలీసులను ఇబ్బంది పెట్టి, సామాన్య జనాలని ఇబ్బంది పెట్టి, ట్రాఫిక్ జాములు చేసి, ఇవన్నీ చేసి సాధించేది ఏంటి ఈమె అనేది అందరికీ వచ్చే డౌటు. ఎందుకంటే తను కూడా ఇప్పుడు రోడ్లో నీట్గా పడుకోవడం అంటే ఎండలో చాలా ఇబ్బంది. ఆమె ఎంత గోరి సాధన చేసున్నా, ఎన్ని కథలు చెప్పినా మళ్ళీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే ఆమె కార్లు ఏసీలో తిరుగుతుంది. మామూలుగా అయితే సౌకర్యాలు కోరుకోకపోతే ఎందుకు కార్లలో తిరుగుతుంది, ఎందుకు ఐఫోన్లో పెట్టుకుంటుంది. సో ఆమె కొంత కంఫర్ట్ లైఫ్ ఒక పక్క జీవిస్తూనే, ఇంకొక వైపు తానేదో మరి ఫేమస్ కావాలా, లేకపోతే ఏమైనా హిడెన్ అజెండా ఉందా, ఈమె వెనక ఎవరున్నారు, ఇదేమి ఇప్పటి వరకు పోలీసులు కూడా దీని మీద సీరియస్గా తీసుకొని పనిచేస్తున్నట్లేదు. ఎక్కడికక్కడ అప్పటికప్పుడు వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. మరోవైపు ఏమో నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మధిరలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ని ఓపెనింగ్కి ఏమైనా పిలిచారు. మరి అక్కడ ఎందుకు పిలిచారు వాళ్ళు, ఇది ఇంకా పెంచడం అనేది ఇబ్బంది. మొగ్గలోనే దుస్తే బెటరు, లేదంటే ఇది ఇంకా హెడ్ఏక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. సో ఆమె ఏమన్నా కొత్తగా ఏమన్నా చెప్తుందా, పోనీ ధర్మం అంటే ఏందో చెప్తుందా, సనాతనం అంటే ఏందో చెప్తుందా, ఏమీ లేదు. నేను మాట్లాడితే సనాతనం అంటుంది, ధర్మాన్ని రక్షిస్తానంటుంది. ఇంకా దారుణమైన స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా, వేరే వాళ్ళ టెంపుల్స్ ఆక్యుపై చేసుకున్న మసీదులను కొల్లగొడతానని కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఇదేంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వైపుగా మనకి కనబడుతుంది. సో నిన్నైతే పెద్ద ఎత్తునే మంగళగిరిలో కావచ్చు, ఇబ్రాహీంపట్నంలో కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద గందరగోళాన్ని క్రియేట్ చేసింది. మరి దీన్ని పోలీసులు ఎప్పటికప్పుడే చేస్తున్నారా, దీని పట్ల ఒక స్టాండర్డ్ ప్లాన్ చేసుకొని ఆమెను ఎలా డీల్ చేయాలి, పర్మనెంట్గా ఎలా డీల్ చేయాలనేది క్లారిటీ ఉన్నట్టు కనబడలేదు. నిన్నేమో బట్టి విక్రమార్క ఆయన ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ భార్య నందిని ఈమె పాదవందనం ఇలాంటివి చేయడం కూడా రాంగ్ సిగ్నల్స్ జనాలకు పంపిస్తాయి. ఆమెకు కూడా నేనేదో గ్రేటు, ఉప ముఖ్యమంత్రి భార్య నా కాళ్ళ మీద పడుతుంది అన్న ఇది కనబడుతుంది. ఎందుకంటే మన దేశంలో ఏంటంటే ఎవడు కాషాయం కట్టుకొని ఒక చిన్న డ్రామా అన్న వేల మంది వెళ్ళిపోయి అతని మీద పడి అతను ఆమె చేయడం అనేది మనకు కనబడుతుంది. ఈ బాబాలు ఇది మామూలుగా సౌత్ ఇండియాలో తక్కువ, కానీ ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది ఈ భక్తి, ఈ వ్యవహారాలన్నీ కూడా. అందుకని మనకి ఇన్ని స్వాములు, ఇంత వ్యవహారం ఈ మధ్యకాలంలో పెరుగుతున్నట్టే కనబడుతుంది. సో అఘోరి కూడా ఎక్కడికి పోయినా కాళ్ళ మీద పడడం, ఆశీర్వాదాలు తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల తనకు కూడా నేనేదో పెద్ద గ్రేటు, మీడియా వెంటపడడం, ఈ ఫీలింగ్స్ వచ్చినట్టుంది. ఒక రకమైన అహంకారం నెత్తికెక్కినట్టుంది. నిజానికి నిజమైన అద్వైతులు అహంకారానికి వీటికి అన్నిటికీ దూరంగా ఉండాలి. రమణ మహర్షి లాంటి వాళ్ళని చూసాం మనం. ఇది ఇంకేమీ జ్ఞానం ఉన్నట్టయితే ఏమి నాకైతే కనిపించలేదు. నేను చాలా వీడియోలు చూస్తే ఆమె ఒక మాటలో కూడా జ్ఞానం ఉన్న మాటలే, కానీ ఆమె బిహేవియర్ అయితే ఇంకా ఘోరంగా ఉంది, భయంకరంగా ఉంది. మరి దీన్ని ఎలా పర్మనెంట్గా ఎలా దీనికి సొల్యూషన్ ఇస్తారనేది చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.